గారు ఇప్పుడు మన గుడికి ఉన్న విశిష్టత గురించి చెప్పండి. దేవుడి దత్త ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం. ఇక్కడ 12 నూతులు ఉంటాయి. 12 నూతులు కూడా ఒక్కొక్క నదితో సమానమని స్వామివారు చెప్పారు. ఒక్కొక్క నూతులో నీళ్ళు ఒక్కొక్క రకమైన రుగ్మతలు పోగొడతాయి. సముద్ర తీరం పక్కన ఉంది కనుక దత్తరామేశ్వర క్షేత్రం అని పేరు దీనికి. ప్రతి పౌర్ణమికి వచ్చి ఇట్లా స్నానం చేస్తే శరీరంలో ఉండే రుగ్మతలు పోతాయని స్వామివారు చెప్పిన మాట. గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఎన్ని సంవత్సరాలు అయిందండి కట్టి? 94లో దత్తరామేశ్వర క్షేత్రం నూతుల నిర్మాణం జరిగింది. నూతుల నిర్మాణం చేసింది ఎవరండి? స్వామీజీ వారు చేశారండి స్వయంగా. దత్తాత్రేయ స్వామివారు స్వయంగా ఇక్కడ 12 బావులు చేశారు. మరి నీళ్ళు డిఫరెంట్గా ఎలా వచ్చినాయి?